ఫ్రెండ్స్ ఇంకొక పల్సగా పిండుకోవాలి. ఇట్లా పిండుకుంటే మంచిగా పోతుంది, ముద్దలా పిండుకోవద్దు. మా మనోళ్ళు వచ్చేలాగా కారపూస చేస్తున్నా పండక్కి, సంక్రాంతి పండక్కి. నేను చేసిన కారపూస బాగా ఇష్టపడతారు మా పిల్లలు. ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఊరికి వచ్చినప్పుడల్లా మేము కారపూస అరిసెలు చేసుకుంటాం. అట్లా చేసి ఇట్లా వేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా పిండి ఇట్లా కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసి గోరువెచ్చని నీళ్ళు కొంచెం కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. అల్లా అన్నీ వేయాలి. ఏమేమి వేయాలి? జీలకర్ర, వామ, సగ్బియ్యం, మినపగుండ్లు వేసుకొని పట్టించుకోవాలి. కొంచెం పట్టించుకొని ఇట్లా కొంచెం కొంచెం కలుపుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వస్తాయి. కొన్ని గోరెచ్చని వాటర్ వేసి కలపాలి ఫ్రెండ్స్. అప్పుడు మంచిగా వస్తుంది అన్నమాట పిండి. ఇదంతా మొత్తం కలిపి మంచిగా కరకరలాడతాయి. పొడుం అవుతాయి. షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరందరు నా ఫాలోవర్స్. మంచిగా షేర్ చేయాలా.